ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష విజయవంతంగా సాగింది. అయితే ఈ దీక్ష 7 రోజుల దీక్ష కూడా పూర్తిగా కూడా విద్యార్థుల మద్దతుతోని పూర్తిగా విజయవంతంగా ఇందిరా పార్క్ వద్ద సాగింది. అయితే ఈ వారం రోజుల దీక్ష ప్రధానంగా చూసుకుంటే మాత్రం విద్యార్థులకు సంబంధించిన బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి బకాయిలు పూర్తిగా కూడా చెల్లించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక దృఢ సంకల్పంతో ఆ దీక్షను చేపట్టడం జరిగింది. అయితే మొదట ఒకరోజు అనుకున్న దీక్ష ఆ వారం రోజుల దీక్షగా శ్రీకారం చుట్టారు. ఆ వారం రోజుల దీక్షలో భాగంగా అంటే పూర్తిగా కూడా ఆమరణ నిరాహార దీక్ష దిగినట్టుగానే చేపట్టారు. అయితే దీక్షలో పూర్తిగా కూడా ఏమాత్రం ఆహారం తీసుకోకుండా ఈ యొక్క దీక్షను కొనసాగించారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 7వ రోజు వచ్చేసరికి మాత్రం పూర్తిగా డీలా పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా కూడా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ దీక్షను విరమించకుండా యథావిధిగా కంటిన్యూగా ఈ దీక్షను కొనసాగించారు. దీక్ష కొనసాగించిన అనంతరము 7వ రోజు కూడా అయితే ఈ దీక్షపై పలువురు మద్దతు కూడగట్టుకున్నప్పటికీ మరోవైపు జగన్ వర్గానికి సంబంధించిన నేతలు మాత్రం పూర్తిగా ప్రభుత్వ విధానాన్ని మాత్రం వ్యతిరేకించారు. అయితే ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంబంధించి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి అసలు ఇటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా వరకు వ్యతిరేకించారు. అయితే ఒక చంద్రబాబు నాయుడు దీక్ష చేసినప్పుడు కానీ ఇతర నేతలు దీక్ష చేసినప్పుడు కానీ ఎంబడే స్పందించిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు ఎందుకు స్పందించడం లేదు? అసలు ప్రభుత్వం నుంచి మధ్యవర్తిగా కూడా వచ్చి ఎవరు చర్చలు జరిపిన దాఖలాలు లేవు. అయితే విద్యార్థుల కోసమే తన యొక్క శ్రమ దీక్ష చేపట్టినప్పటికీ విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతు బాగా వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి జగన్ సంబంధించిన వర్గానికి సంబంధించిన నేతలు ఆరోపించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జగన్ దీక్ష విజయవంతంగా సాగడంతో అతను జగన్ వర్గంలో చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, ఛానల్ 4 హైదరాబాద్.